వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. గోవులను వధిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీఓ కిషోర్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో గోవధదారులతో కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్ కుమార్ సమావేశం నిర్వహించారు. పిఠాపురంలో జరుగుతున్న గోవర్ధనం పూర్తిగా మానుకోవాలని సూచించారు. అలాగే పట్టణాలతో పాటు గ్రామాల్లో మేకలు వధించినప్పుడు యానిమల్ డాక్టర్ పర్యవేక్షణలోనే జరగాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గోవధలు జరుగుతున్నాయని మాంసం వ్యాపారులు అధికారులు నిలదీశారు. అలాంటి అక్రమ వ్యాపారాలు అన్ని ఆపే పనిలో అధికారులందరూ నిమగ్నమయ్యారని ఆర్డీఓ కిషోర్ తెలియజేశారు. అందరూ చెబుతుంది ఈ మీటింగ్ తర్వాత కూడా జరిగితే అక్కడి నుంచి యాక్షన్ డిపార్ట్మెంట్ ఏనండి, డిపార్ట్మెంట్ యాక్షన్ ఉంటుంది. అయితే మీరు ఏదైతే ఇప్పుడు అక్కడ డెత్ దగ్గర ఉండే ఏదైతే ఉన్నాయో అట్లాంటి వాటిని కట్ చేసేస్తాం. దానికి పర్మిషన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది. అక్కడ కట్ అవుతాయి అంటారు, అది తప్పండి. అక్కడ కూడా వెటర్నరీ డాక్టర్ ఉండి చెక్ చేస్తే మంచి కట్ అవుతున్నాయో షడ్డీ కట్ అవుతున్నాయో అప్పుడు తెలుస్తాయండి. అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కాబట్టి మేము చెప్పింది అదేండి. మేము మంచి గుడ్లకు వస్తామని అంటలేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటంటే ఇది ఫైనల్ ఫీస్ ఏంటంటే అండి డెత్ అయ్యే మేము పోసుకుంటామండి. పనికిరాని గుడ్లు అదేనా డాక్టర్ పర్మిషన్ పెట్టుకోండి. అదేండి పనికిరాని పర్మిషన్ ఉంటారు వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కంపెనీ దానికి పొల్యూషన్ కంట్రోల్ కోడ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఓకేనా, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కంపెనీ. కరెక్టే. ఇప్పుడు దయచేసి మీరు కోఆపరేట్ చేయాలి, అర్థం చేసుకోండి. గొడవల్లో లేక దూడలు కట్ చేస్తున్నారని అట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కూడా తహసీల్దార్ వచ్చారు ఏమైనా ఉన్నా ఓకేనా, వాటి పర్మిషన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తుంది ఇన్ ఫ్యూచర్. మీరు చెప్పినట్టుగా ఆడి గేదెల్ని కట్ చేస్తున్నారు అని అంటే అట్లాంటి గవర్నమెంట్ ఊరుకోదు. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, అక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. లేదు అది ఎలా జరుగుతుంది అనేది మాకు తెలిసిన విషయం లేదు సార్. ఏంటంటే జిల్లాతో ఆశ్చర్యం అన్నీ ఆపేసేయండి, మేము కూడా అవుతాం. అన్నీ ఆఫ్ చేస్తాను. దయచేసి అర్థం చేసుకుని మీకు కోఆపరేట్ మాకు న్యాయం జరగవచ్చు. మీరు గవర్నమెంట్ అధికారిగా మీరు ఎండ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని అనుకున్నా అంటే మీకున్న ఆర్డర్ ప్రకారం మీరు తీసుకున్నారు. జిల్లా అంతా హ్యాపీ వరకు మేము శాంతియుతమైన నిరసనలు మాత్రం తెలియజేస్తాం. మీరు మాకు కోఆపరేట్ చేయండి. ఒకవేళ అరెస్ట్ చేస్తే పోలీసులు యాక్టివిటీ చేయడానికి లేదు. మీ జీవనోపాధికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు రిటర్న్గా మాకు ఇవ్వండి, మేము గవర్నమెంట్ పంపిస్తాము. ఈ జీవనోపాధికి సంబంధించి ఏమైనా గవర్నమెంట్ ప్రపోజల్స్ పెడితే కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. థ్యాంక్ యూ. మాకు పూర్వకాలం నుంచి మా పెద్దల కాడి నుంచి కూడా విలేజ్లో పల్లెటూరులో ఒక్కొక్క 2 ముక్కలు అక్కడ అనుకుంటాం సార్. అవి తెల్లగట్ట 3 కాడి నుంచి స్టార్ట్ చేసి చేసుకోవాలి సార్. అదే కెమెరాకి వెళ్ళి వెన్ను సీవేసి ముద్రేసి ఇవన్నీ చేసేటప్పటికి అది వచ్చేటప్పటికి ఎంత అవుతుంది సార్. అది పల్లెటూరు వెళ్ళి క్రమశిక్షణలో పెడితే అది విలేజ్లో అవ్వచ్చు సార్. అవ్వకపోతే కంపల్సరీ మీరు పాటించాల్సి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే. నేను అనాది కాలం నుంచి ఎప్పటి నుంచో మా ఇంటి దగ్గర పోసుకుంటున్నాము, మేము అమ్ముతున్నాము కదా, ఇప్పుడు అదే ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే కుదరదు. ఎప్పుడప్పుడు అప్డేషన్ అవుతూ ఉంటాయి, రూల్స్ మారుతూ ఉంటాయి. ఓకేనా, దాని తగ్గట్టు మనం కూడా మారాలి. ఒకప్పుడు మనం ఎట్లా ఉన్నాం, ఎంత టెక్నాలజీలో ఉన్నాం. నేను ఇంటికాడ అప్పుడు కోసం కదా ఇప్పుడు నేను ఇంటికి వస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. కాబట్టి అది ఎలా చేయాలి, దయచేసి అర్థం చేసుకోండి. మీకే చంటిపిల్లలు ఉంటారు. ఇప్పుడు అవి కట్ చేయడం వల్ల బెడ్ అంతా కూడా అదంతా రోడ్ అంతా అవుతుంది. దానివల్ల ఏదో కుదురుతాయి, దయ్యాలే కేసులు పెరుగుతూ ఉంటాయి. దానికి ఎవరు బాధితులు మీరు చెప్పండి. అది కరెక్టా? మీకు సపరేట్గా ప్లేస్ ఇస్తున్నాము, ఆ ప్లేస్లో మీకు ఎమ్యూనిటీ సెంటర్ ప్రొవైడ్ చేస్తాము, ఒక డాక్టర్ పెడతాము, వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఒక అరగంట ముందు కావాలండి కాదన్నా, ఒక అరగంట ముందు తీసుకోరు. ఓకేనా, కాబట్టి స్టాఫ్ అడిషనల్ స్టాఫ్ ఇస్తాం మీకు. అలాగే కెమెరాకి ముందుగా పెట్టేది సార్ ఇలాంటి రూల్స్ అన్ని సార్ కదా సార్. ఆ ఉదయం 6 కానీ వస్తే 7, 8, 9 అవుతుంది సార్. మేము ఎప్పుడు వచ్చి ఇప్పుడు అమ్ముకోవాలి సార్. సరేనా, మీరు ఆ పాయింట్ రైజ్ చేస్తారు కాబట్టి ఎర్లీ మా వెటర్నరీ డాక్టర్ ఉండేది మేము ప్లాన్ చేస్తాం. ఆ విషయం ఆదేశం. ఓకే, 4 o'clock కల్లా వెటర్నరీ డాక్టర్ ఉంటారు, సఫిషియెంట్ స్టాఫ్ ఉంటారు, ఎమ్యూనిటీ సెంటర్ ప్రొవైడ్ చేస్తాము. మీకు అక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఇన్ టైంలో కట్ చేస్తాం. అయితే మాకు విలేజ్లోకి వెళ్ళి వరకు వేరేగా కెమెరా అనేది సపరేట్గా ఉండాలి సార్. ఎందుకంటే ఇక్కడ విలేజ్లో ఈ పిఠాపురం గ్రామంలో చేసుకునే వాళ్ళు పక్కన పల్లెటూర్లు వెళ్ళడానికి ఒప్పుకోరు సార్. విలేజ్ ఓటైతే మనం పెట్టలేదు, మండలానికి ఓటు పెడతారు.
ఇప్పుడు ఏదైతే కొత్తపల్లి కానీ తర్వాత కొలకూరు కానీ అక్కడ కూడా మేము ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాము. ఈలోపు ఇక్కడ మీరు కంటిన్యూ చేయాల్సింది తప్పదు కదా. ఏదైతే పిఠాపురంలో కబేరాలో మీరు కంటిన్యూ చేయాల్సిందే. ఈలోపు ఈ 2 మండలాలకు కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ సబ్సిడెంట్ స్టాఫ్ కమ్యూనిటీస్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.